నాకు తెలిసి వారు ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేయాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ద్వారా ఏదైతే వారు అధికారంలోకి వచ్చారో అది అమలు చేయనందుకు 100 రోజులు పూర్తయినా ఈ రోజు వరకు ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయనందుకు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష. లేకపోతే వారి పార్టీ శాసనసభ్యుడు మన కాకినాడలో ఒక దళిత ప్రొఫెసర్ ని నోటికొచ్చినటువంటి మాటలు తిట్టి మరుసటి రోజు ఆయన కూడా దీక్ష చేశారు. చూసారా లేదు మీరు? మరి ఆయన దేనికి చేసినట్టు? అంటే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారు. సో నేను ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎవరి గురించో అందులో వారు కూడా ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి. మేము ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదా నువ్వు నిరూపించకపోతే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి సిబిఐకి ఎంక్వైరీ అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మా డిమాండ్ తప్ప ఇందులో మేము అధికారంలో లేం కదా. అధికారంలో ఉన్నది వాళ్ళు, ఆరోపణలు చేస్తుంది వారు, నిరూపించాల్సింది వారు. సో ఇవన్నీ కూడా వారికే ఇవి అమలవుతాయి తప్ప ఏది చేసినా సరే, ఏ పాపాలు చేసినా వాళ్ళే చేశారు. ఏ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాల్సి వచ్చినా వాళ్ళే చేయాలి తప్ప మేము చేయాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకా ఆలోచనలతో, మనోభావాలతో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదంతో ఆటలాడింది ఎవరు? అన్ని ఆటలాడింది వాడుకుంటుంది, రాజకీయం చేస్తుంది వాళ్ళైనప్పుడు మేము దేనికి సమాధానం చెప్పాలి? సో ఏది ఏమైనప్పటికీ ఎవరు సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు. ఎలా సమాధానం చెప్పాలో చెప్తారు. దానికి వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లేనిపోయినటువంటి ఆరోపణలు నేనేమంటానంటే దేవుడు అందరికీ సమానం. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా చూసేటువంటి దేశం మనది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు భక్తుల తాలూకా మనోభావాలతో ఆడుకోవద్దనేటువంటిది, ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే ప్రూవ్ చేయాలనేటువంటిది మా కోరిక. అందుకని సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం కదా. సిట్ ద్వారా ఎంక్వైరీ ఆయన ఎక్కడ కింద సీటు కింద పెట్టుకుంటాడు సిట్ ఎంక్వైరీని. చంద్రబాబు నాయుడు సీటు కింద పెట్టుకుని ఏం చేస్తాడు సిట్ ఎంక్వైరీని చెప్పండి. సో ఇవన్నీ కూడా వాళ్ళందరూ సబార్డినేట్స్. ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు, ముఖ్యమంత్రి అలా చెప్తే అలా చేస్తారు. సో ఇవన్నీ కూడా మాకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, భక్తులకు అంతకంటే నమ్మకం లేదు. సో దీని మీద డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. సో ఇవన్నీ కూడా నాసిరకం భోజనాలు ఎవరు పెడుతున్నారో, ఎంతమంది పిల్లలు కల్తీ భోజనాలు తిని లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి కొన్ని వందల పిల్లలు మనమే చూసాం కదా. మొన్న రీసెంట్ గా కోటవరట్లో గానీ, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో గానీ, లేకపోతే గుంటూరులో గానీ ఎంతమంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు, 4-5 చనిపోయారు. తిరుపతిలో అనేక రకాలైనటువంటి ఇష్యూస్, కల్తీ రకాలైనటువంటి ఫుడ్ పాయిజన్ అయిపోయి పిల్లలు మరణించినటువంటి సందర్భాలు ఈ 100 రోజుల్లో నేను చెప్పేది. ఎందుకు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర పూర్తి చేసుకుని మెట్ల మార్గంలో తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్? 5 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్? దానికి ముందు వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్? ఆయనకి ఈ మతం అంటే, ఈ కులం అంటేనో, లేకపోతే మతం అంటేనో, దేవుడు అంటేనో నమ్మకం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఈరోజు నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ హిందువులు ఉన్నారనుకుంటే మీ అమాయకత్వం. అందరూ ఉంటారా? ఈ దేవుడి మీద నమ్మకం ఉంది. నేను అవసరమైతే మసీదుకి వెళ్తాను, అవసరమైతే చర్చికి వెళ్తాను. నాకు నమ్మకం ఉంటే ఎక్కడికైనా వెళ్తాను. నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్తే నువ్వు ఏదైనా సంతకం పెట్టాలి తప్ప, ఆ దేవుడి మీద, ఆ మతం మీద నమ్మకం ఉండి వాటిని ఆచరిస్తామని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు అనేటువంటిది ఈ దేశం ఈ సెక్యులర్ దేశం చెప్తా ఉంది. సో దయచేసి ఇష్యూని మళ్ళీ డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ గురించి, ఎట్ల గురించి డిబేట్ చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అంత జాదు అంటే ఏదో భూతపదం అనుకోకండి, అంటే మెజిషియన్. అప్పట్లో అయ్యన పాత్రి గారు చెప్పారు కదా, చెత్త నా కొడుకు అంటే చెత్త వేస్ట్ మై సన్ అని. ఇది కూడా అలాంటిదే. మై సన్ అన్నాను, నేనేమన్నాను అన్నాడు కదా. జాదుగాడు అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించేవాడిని జాదుగాడు అంటారు. సో దీన్ని ఏంటంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా సృష్టించడంలో పీసీ సర్కార్ అంటే అత్యంత గొప్ప మెజిషియన్. మీ అందరికి తెలుసో లేదో, ఆయన మించిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. దేనికి? ఫ్రీ బస్ లేదు, 15,000 ఇంటింటికి బిడ్డకు 15,000 లేదు, లేడీస్కి 1,500 లేదు, మూడు సిలిండర్లు స్కీము లేదు, చివరికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారన్నాడు. నేను 4,000 మంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు తీశారు. సో ఇలాగని చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని ఉంటాయి. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి బాధలన్నీ ఆయనకి.
సరే ఏదేమైనప్పటికీ దేవుణ్ణి ఈ రాజకీయాల జోలికి తీసుకురావద్దు అనేటువంటిది మా మనవి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మంచి ప్రభుత్వాన్ని నువ్వనాలి నేననాలి. ప్రభుత్వమే పెట్టుకుందనుకో ప్రోగ్రామ్ పేరేంటంటే మంచి ప్రభుత్వం అంటారు. బాగుంది కదా. ఎవడో అంటమేంటి నేనే అనుకుంటా మంచోడు అని అంటాడు. ఎవరు మంచోడు అంటే నేనే మంచోడు అని చెప్పినట్టు.